అది 2013. సమైకేంద్ర వల్ల స్కూళ్ళన్నీ బంద్ అవడంతో నేను కార్తిక్ గడు సుఖంగా తిరిగేవాళ్ళం. అలాంటి మా లైఫ్లోకి ఒక వింత మనిషి వచ్చాడు. వాడి వల్ల బూస్టులు తాగే మేము ఫిజ్జుల నుండి బీర్ల వరకు ఎదిగిపోయాం. లైఫ్ అంతా సంకనాకిపోయింది, అది వేరే విషయం అనుకోండి. రే మామ, నేను తెచ్చాను రా మీకోసం. అలా ఎలా తీసుకుంటా? పొద్దున్న కల్లా నువ్వు తీసుకురా మామ. తినండి రా, ఎంజాయ్ చెయ్యండి రా. ఈరోజు మీ అందరికీ ఫుల్ పార్టీ. తీసుకోరా. ఆగ మా ఇది మా ఇది నాకు ఇది చాలే మా చేసమా. ఏం మా ఎలా ఉంది నీ కార్పొరేట్ లైఫ్ చెప్పురా. వీడే కార్తిక్. మా వాడికి ఓ లవ్ స్టోరీ కూడా ఉందండి, ఏంటో చూద్దాం రండి. అందరిలా ఫేసులతో కాకుండా డిఫరెంట్గా కాళ్ళతో చూపించడమే మా డైరెక్టర్ స్పెషాలిటీ. ఏంటో ఏడుందమ్మా, ఎక్కడున్నానో తెలియట్లేదు. మీదనున్నానా కింద ఉన్నానా ఏం అర్థం కావట్లేదు నాకు. అసలే మా పిల్లవాడు రమ్మంది రేపు, ఏం అర్థం కావట్లేదురా. నీకేంటి మా జాబ్ ఉంది కదా చక్కగా. వీడి పేరే మ్యాడీ. వీడు చిన్నపిల్లలందరికీ చూసని చెప్తూ ఉంటాడు, కానీ వీడు ఇంటరే 2-3 సార్లు రాస్తేనే పాస్ అయ్యాడు. వీడేం చెప్తున్నాడు? ఏంట్రా మనం చెప్పినప్పుడు బాగానే ఉందన్నా. బా నావన్నీ నువ్వే మింగి తినేతను. అది కాదు, మొన్న నుంచి రామనే వాడితో తిరుగుతున్నావు ఏంట్రా? అయినా నువ్వు వాడికి యాక్టింగ్ నేర్పిస్తున్నావంట, ఏంటి సంగతి? అవునరా, నేను స్టోరీలు చూస్తున్నాను. వాడికి నేర్పించడం ఏంట్రా యాక్టింగ్? నేర్పిస్తున్నాను రా. అయితే ఏంటి? అదే అడుగుతున్నావు దేనికి ఏటని. ఆడు నేర్చుకుంటున్నాడు, ఆడికి నేర్పిస్తున్నాను. ఎట్రా నవ్వుతున్నావు? నీకే యాక్టింగ్ రాదు, నువ్వు వాడికి చెప్తావేట్రా? వాడికి నువ్వేటి నేర్పిస్తావురా? నాకు యాక్టింగ్ రాదా? చిన్నప్పుడు బట్టి ఎన్ని డ్రామా కాంపిటీషన్లో యాక్ట్ చేశాను రా. అంతమందిలో నాకే అవార్డు ఇచ్చారా. నువ్వు ఒక్కడవే చేసావురా. నువ్వు మీరు కూడా చప్పట్లు కొట్టారు కదరా. మేము కొట్టకపోతే అందరు నేను ఎక్కిరిస్తారా. మీ కొడదైనా ఇప్పుడు క్వశ్చన్ ఏమనలేదు. రే కోపం తెప్పించరే చెప్తున్నాను. మొన్న ఇదే విషయం నేను కార్తీక్ గారు మాట్లాడుకున్నాం. ఎరా చెప్పలేదు వీడికి? రాడు అలాగే అంటాడరా, నువ్వు యాక్టింగ్ చాలా బాగా చేస్తావురా. రే అదంతా బొక్కరా, చెప్పరా ఆడికి ఈ యాక్టింగ్లు అన్నీ అవే పనులు కావని. అయినా వీడికి తెలుసు వీడు ఎలా యాక్టింగ్ చేస్తాడో. నా మాట విని లైట్ తీసుకో. హాయిగా నీకు ఎలాగో యాక్టింగ్ రాదు, మీ నాన్న షాప్ చూసుకో. ఏంట్రా ఎందాక నుండి ఊరుకుంటుంటే ఎవరు రెచ్చిపోతున్నావు? నువ్వు ఎన్ని సప్లైలు ఫెయిల్ అయిపోయావో నాకు తెలియదు అనుకుంటున్నావు ఏంట్రా? ఇంటర్లో నేను చిడ్డీలు ఇస్తే కానీ పాస్ అవ్వలేదురా. నువ్వు అడ్డమైన ఎగ్జామ్స్ అన్నీ రాసేస్తూ ఉంటావు, ప్రపంచంలో లేనివని. నేనే ఒక ఎగ్జామ్ అయినా పాస్ అయ్యేవరా ఇప్పటికే? ఆనలా అంటావేంట్రా? నువ్వు ఊరుకరా. ఆయన నువ్వేంట్రా? నీ గడింగ్లు ఈఎఫ్లు పిఎఫ్లు పోను నీకు వచ్చేది 9,000. మా షాప్లో పనుడికి ఇస్తానరా నేను. మీరు నాకు చెప్తారా? దువ్వేండ్రా మీరు.
బొక్కరా బొక్కలో షార్ట్ ఫిల్మ్ తీసి యాక్టింగ్ నువ్వు ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి సిగ్గేస్తుందిరా. పదరా పదరా, ఇక్కడ అలా గోల్ అవుతాడు. రే ఏం మాట్లాడుతున్నారా? కొంటుంటే ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంట్రా? చెప్పరా రే నీ మొక్క ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావరా? హైదరాబాద్ లో గల్లీకి ముగ్గురు ఉంటారా రే. రే నీ మొక్క వేలు ముందు అద్దంలో చూసుకోరా. అయినా నీ యాక్టింగ్ గురించి మీ నానే. రే నాపని చెప్పరా? ఆగరా, ఏట్రా మాడుతున్నాడు? యాక్టింగ్ చాలా బాగా చేస్తావురా. కదా, ఆడికి చెప్పెళ్ళి. అయినా యాక్టింగ్ గురించి డాడీ కదరా చెప్పమన్నాడు. అరే వాళ్ళ ఇంట్లో వాళ్ళని నమ్మట్లేదంటే ఎలా ఉంటుంది చెప్పు. మనం చెడు అయిపోయినా పర్లేదురా, వాళ్ళ డాడీ అవ్వకూడదురా. ఆ బాధ ఆడకండి ఎక్కువ నాకు తెలుసురా. అవునరా, అందుకే వెళ్ళిపోతానరా. తండ్రి, ఈ సంవత్సరం పుట్టినరోజు నుంచి అయినా మా వాడిని ఒక పద్ధతిగా నడిపించడానికి ప్రయత్నం చేయండి తండ్రి. మా వాడికి ఏంటి తెలీదు. అవార్డ్ నాకే, నేనే హీరో. ఈ అవార్డు నా ఫ్యాన్స్ అందరికీ అంకితం చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంకా గట్టి కొట్టండి. అంతే, కొట్టండి. ఇల్లు మాట్లాడేసుకుంటున్నాడు. ఇంకా గట్టి కొట్టండి. నేనే హీరో. కొట్టండి చప్పట్లు కొట్టండి. ఏంటన్నా ఊరికే ఎంతమంది డ్రీమ్లో ఉన్నాను. చెడగొట్టు చే, ఇప్పుడే ఇంకా అవార్డు కూడా తీసుకున్నాను షారుఖ్ ఖాన్ చేతిలో. మొత్తం అంతా చెడగొట్టు. ఏనా 11కే లేచిపోయారా? 2-3 అయితే కానీ లెగరు కదా, ఏంటి విడ్డోరు? నేను ఆల్రెడీ 5 గంటలకే లేచి మెడిటేషన్ చేస్తున్నాను. మళ్ళీ పడుకున్నా. అల్లోనా? వావ్, అవార్డు తీసుకుంటున్నాను నాన్న. చెడగొట్టు ఊరికే చే, కొడితే మళ్ళీ ఈరోజు పోస్ట్ కింద పెట్టాను. టుడే న్యూ పోస్ట్. ఈడింకా మారలేదు. హలో, చూసావారా ఆడు స్టోరీ? ఆడు మరి మారడాడు. సరే నాకు కూడా ట్యూషన్ టైం అవుతుంది. బాయ్. ఏంటింకా ఎవరు రాలేదు? హలో, అదే సార్, పిల్లలు ట్యూషన్కి రాలేదు. మా పిల్లలు మీ ట్యూషన్ మానేశారమ్మా. ఏంటి సార్, ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం అంటే నువ్వు పట్టించుకోవట్లేదని కంప్లైంట్స్ వస్తున్నాయి. అందుకే వేరే ట్యూషన్లో జాయిన్ చేసేసాం. సార్ నేను ఒకసారి చెప్పేది వినండి సార్. హలో చే, కాఫీ ఒకటి. హలో అరే, నీ దగ్గరికి వెళ్తాం కదా, ఒకసారి ఆ నెంబర్ పెట్టవా? అదే నువ్వు ఎప్పుడైనా డబ్బులు ఇస్తారంటావు కదా, ఒకసారి ఆ నెంబర్ పెట్టవా? ఏం లేదు, చిన్న మాట్లాడాలి, కొంచెం ఫాస్ట్గా పెట్టవా? ఓకే. చెప్పు మాయా, చెప్పు.
అంతే అంతే ఆయన మనకేంటి మనం వరకు వెళ్ళినప్పుడు తీసుకున్నాం కదా మయ్య, నా డ్రెస్ బాగుంది అన్నారు అందరు. అదే పట్టండి స్టోరీ. చూడమయ్య అంతే, మిగతాదంతా మనం చూసుకుంటాం. ఏదైనా మన బర్త్డే సెలబ్రేషన్స్ అంటే ఆ రేంజ్లో ఉండాలి. ఏమనుకున్నాం అది చూడు, మన వాళ్ళందరూ కలిసి కట్అవుట్ ఏమైనా ప్లాన్ చేస్తే బాగుంటుంది. ఏదైనా మనం కిక్కిచ్చాను అనమాట. అరే ఏట్రా అది బూచోడ్ల గడ్డాలు మీసాలు అవి? ఈరోజైనా కనీసం సెలూన్కి వెళ్ళి కట్ చేసుకొని టెంపుల్కి వెళ్ళొచ్చు కదరా. ఎప్పుడు చూసినా సినిమాలు రీల్స్ అని తిరుగుతూ ఉంటావు, వచ్చి మన షాప్ చూసుకోవచ్చు కదరా. గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్ళగలం కానీ దాన్ని తాగించలేము కదా, ఏదో పెద్దలు చెప్పినట్టు. తండ్రిగా నా బాధ్యత చెప్పాను అంతే, తర్వాత నీ ఇష్టం. ఓకే డాడీ. హలో గురుగారు, వస్తున్నానండి. ఏటో ఇది ఎప్పుడు బాగోతో ఏటో. మాడతారే. హలో అది మాయా, మరి మనతో ఏదైనా మన మామూలుగా ఉండదు, నీకు తెలిసిందే కదా. ఒకసారి ఉండు మాయా, నీకు మళ్ళీ చేస్తానా, ఎవడో మెసేజ్ చేస్తాను. సిల్వర్ స్క్రీనా? అమ్మా, నా సాఫ్ట్వేర్ నీళ్ళు ఎప్పుడు చూసారు? హీరో అది సినిమాలో ఎలాగైనా హీరో అయిపోతాం. హీరో హీరో. హలో నానా, ఎక్కడున్నావు? బయట ఉన్నాను రా. ఏమైంది నానా? నేను బయటికి వెళ్ళాలన్నా. ఎలాంటప్పుడు బయటికి వెళ్తా ఉంటానా? నీకేదో పెద్ద పన్ను ఉన్నట్టు. పావు గంటలో వచ్చేస్తున్నానా? త్వరగా రానా, నాకు టైం అయిపోతుంది. అసలే ఈరోజు నా బర్త్డే నీకు తెలుసు కదా. వస్తున్నాను. ఎప్పుడు ఇలాగే చేస్తుంటావు. ఏమైందిరా? వచ్చావా? ఇవే బండిలో పెట్రోల్ లేదురా. హలో సార్. హాయ్ కార్తీక్. హాయ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. నీ లాస్ట్ వీక్ వర్క్ స్టేటస్ మొత్తం చూసాను, ఏది అప్లోడ్ చేయలేదు, ఏం వర్క్ చేయలేదు. సార్ అది కొంచెం పీసీ పాడైపోయింది సార్, సో అందుకే చేయలేదు సార్. పీసీ పాడవడం ఏంటి కార్తీక్? ఏమైనా ఇష్యూ ఉంటే నువ్వు మాకు మెయిల్ చేయాలి కదా, మేము క్లయింట్కి ఆ మెయిల్ ఫార్వర్డ్ చేయాలి కదా. అవును సార్. సో పీసీ కొంచెం పాడైపోవడం వల్ల చేయలేదు సార్. చేస్తాను సార్, ఈవినింగ్ చేస్తాను సార్. ఈసారి ఇలాంటి రీజన్స్ చెప్తే మాత్రం డైరెక్ట్ క్లయింట్ నుంచి ఎస్కలేషన్ మెయిల్ అయితే వస్తుంది కార్తీక్. ఇంకోసారి రిపీట్ చేయకు. పెండింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేయి. సరే సార్, ఈ వీక్ చేస్తాను సార్. అలానా? లేదంటే నీ జాబ్ రిస్క్లో ఉంటుంది, చూసుకో మరి. సరే సార్. హాయ్. హాయ్. ఏం చేస్తున్నావు? వర్క్ చేస్తా. అయితే ఏంటి నీ ఫ్యూచర్ ప్లాన్స్? ఏమంటా ఏం లేదు. ఇంకా లో శాలరీకి ఇక్కడే ఉంటావా? హలో, నేను నిన్నే అడుగుతున్నా. అలాంటివి ఇంకా ఆలోచించలే. అవునా? ఓకే అయితే సరే. అయితే
నెక్స్ట్ సండే నాకు తెలిసిన కాఫీ షాప్ ఉంది, అక్కడ కలుద్దాం. ఓకే. హలో సార్, నేను మీరు పెట్టిన లొకేషన్ దగ్గరికి వచ్చాను సార్. ఓకే సార్. The number you dialed is not in service. హలో 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 సార్, మేము ఫిలిం గ్రూప్ నుంచి మాట్లాడుతున్నాం. మీరు ఆ గ్రూప్లో ఉన్నారు కదా? చెప్పండి. ఈ గ్రూప్ నుంచి అందరికీ ఫ్రాంక్ కాల్ చేస్తుంటారు, మీకు ఏమైనా వచ్చిందా? అవునండి, నాకు ఆల్రెడీ ఇలాంటి ఫోన్ వచ్చింది. నేను ఆల్రెడీ లొకేషన్లో కూడా ఉన్నాను. వాడు డబ్బులు తప్పడానికి అందరికీ అలాగ ఫోన్లో మెసేజ్లు చేస్తున్నారు. ఏడు చూసుకోండి. ఫోన్ చేద్దాం. నాన్నకు ఫోన్ చేస్తే హలో అన్న, ఏరా ఫోన్ చేసావు? రే అదంతా బొక్కరా, చెప్పరా ఆడికి ఈ యాక్టింగ్లన్నీ అవే పనులు కావని. మీరేంటి కట్ చేసాడు? కంప్లీట్ పెట్రోల్ అయిపోయి ఉంటుందా? హలో, నేనన్నా ఫోన్ చేసి కట్ చేసావు? అది పాకెట్లో పెట్టినప్పుడు టచ్ అయిపోయిందన్న. ఎందుకు చేసావు తెలీదా? నీ బాబునరా నేను. డబ్బులు పంపించాను చూడు. వచ్చానన్నా, వచ్చే 1000 రూపాయలు కొట్టాను, ఫుల్ ట్యాంక్ చేయించి. తినడానికి మన ఇద్దరికి ఏమైనా తీసుకురా, ఓకేనా? జాగ్రత్తరా, వేరంగా వచ్చి. సరేనన్నా. ఉంటానైతే. ఓకేనన్నా. మా నాన్నతో నా పరిస్థితి ఇలా ఉండగా సేమ్ టైంలో మా కార్తిక్ గడికి అలా అన్న ఫోన్ చేసాడు. హలో హలో అన్నయ్య, ఎక్కడా? ఇక్కడే మేడపైన. డ్యూటీ టైంలో వర్క్ చేయకుండా ఏంటిది తలుపేసి ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇప్పుడే వచ్చానన్నయ్య, వచ్చేసి. సరే ఫాస్ట్గా రా, వెయిట్ చేస్తుంటా. రా. చెప్పని. డ్యూటీ టైంలో ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడే ఏం చేస్తున్నావు? వర్క్ కావాలని అడిగావు, జాబ్ అరేంజ్ చేశాను. జాబ్ అరేంజ్ చేసిన తర్వాత ఎలా చేయాలి? టైం టు టైం హానెస్ట్గా వర్క్ చేయాలి. నాకేమో కంప్లైంట్స్ వస్తున్నాయి నీ మీద, వర్క్ చేయట్లేదని, ఇర్రెగ్యులర్గా ఉంటున్నావని, నీ దగ్గర నుంచి అవుట్పుట్ రావట్లేదని కంప్లైంట్స్ వస్తున్నాయి. లేదు, చేస్తానన్నా. చేస్తే మరి కంప్లైంట్స్ ఎందుకు వస్తాయి? అవునా కాదా? అవును.
ఇలా చేస్తే నీకే కాదు నాకు మాట వస్తుంది. చేయాలని ఉద్దేశం ఉంటే చెయ్యి, లేదంటే రిజైన్ చేసి. ఓకేనా? సేమ్ టైంలో మా మ్యాడీగడు ఇంట్లో ఏదో తగలెట్టేసాడు. ఏంటో చూద్దాం. హలో, రామారావు గారు, నమస్తే సార్. మనకు కొంచెం అమౌంట్ రావాలి మీ దగ్గర నుంచి. కొంచెం ఎలాగైనా ఈ వీక్లో సెట్ చేయండి సార్. నేనే సింగిల్ ఎర్నింగ్ పేరెంట్ కదా సార్, కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి. చూడండి సార్, కొంచెం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సెట్ చేసి ఇవ్వడానికి. ఓకే ఓకే సార్, ఓకే. మళ్ళీ అస్తమానం నేను ఫోన్ చేసే అవకాశం లేకుండా మీరే డబ్బులు అరేంజ్ చేసి ఇచ్చేయండి. ఓకే సార్, ఓకే 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 సార్, అలాగే సార్, అలాగే సార్, ఓకే సార్. అవును సార్. ఏంటి సార్ వినిపించట్లేదా మాటలు? రే కొంచెం టీవీ సౌండ్ తగ్గించరా. చెప్పండి సార్. ఓకే సార్, అలాగే సార్, ఓకే. లేదు సార్, లేదు సార్. ఏంటి సార్ వినిపించట్లేదా మాటలు? రే కొంచెం టీవీ సౌండ్ తగ్గించమని చెప్పాను కదా, తగ్గించచ్చు కదా. రే సౌండ్ తగ్గించమంటే పెంచుతాడు అలాగా, సౌండ్ తగ్గించచ్చు కదా. అప్పులతో మాట్లాడుతాను కదా, వాళ్ళు ఏమనుకుంటారు? ఇప్పుడు ఏడైతే ఇంట్రెస్ట్ లేదు అనుకుంటారు. మనం అప్పులు ఇవ్వడం కట్టాను, వాళ్ళు వేరేగా థింక్ చేస్తారా నెగిటివ్గా. చెప్తే నీకు కదా సౌండ్ తగ్గించమని. ఓకే ఓకే సార్, సారీ సార్. నీ గుండ మ్యాటర్ ఏమైందిరా? అదేం లేదులేరా. చెప్పే పర్లేదు. అది తక్కువ జీతం అంటుందిరా. ఆడి పరిస్థితి ఏమైంది? ఏట్రా చూసను మానేస్తున్నారంట కదా. ఇన్స్టాగ్రామ్ స్టోరీలు పెట్టు, మై ఫ్రెండ్స్, మై న్యూ ఫ్రెండ్స్ స్టోరీలు పెట్టే. ఏడు సంగతి అది చెప్పరా, పర్లేదు చెప్పురా, చెప్పు. అంటే మామ అది ఫేక్. మామ ఏమైనా మన లైఫ్లో ఇలానే ఉండాలి రేపటికి. ఇదిగోండి, అలానే ఇదంతా ఎక్కడితో అయిపోయింది అనుకోకండి. ఎపిసోడ్ 2 కూడా ఉంది.